మహారాష్ట్రలో ఐఫోన్ ఇష్యూ వల్ల ముగ్గురు చనిపోయారు. సోషల్ మీడియాలో ఇంత ట్రెండ్ అవుతుంది కదా ఈ న్యూస్. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, వీడి పేరు కునాల్. వీడికి 18 to 19 years ఉంటాయి. వీడి స్తోమత నుంచి వీడి ఐఫోన్ తీసుకొని, నానా ఈ మంత్ ఈఎంఐ నువ్వు కట్టాలి, ఎలాగైనా నువ్వు కట్టాలి అని అంటే, నా స్తోమత నుంచి నేను కట్టలేను బాబు, నా దగ్గర డబ్బులు లేవు అంటే, వీడి ఇంట్లో గొడవ పడిపోయి అక్కడ దగ్గరలో ఉన్న తీస్వాన్ ఘాట్ అనే కొండ మీద దగ్గరికి వెళ్లి చివరి ఎడ్జ్ లోకి వెళ్లి 3 గంటల సేపు బ్రతిమాడించుకున్నాడు. ఆ ఏరియాలో ఉన్న లోకల్ పోలీసులు ఇంకా అక్కడ సర్పంచ్ కూడా అతన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా వినకపోవడంతో వాళ్ళ నాన్న అతను చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేశాడు. అయినా కూడా వాళ్ళ నాన్న చేయి పట్టుకొని ఆ కొండ ఎడ్జ్ నుంచి దూకేశాడు. ఇవన్నీ చూసి ఈ కునాల్ వాళ్ళ అమ్మగారు షాక్ కి గురయ్యి ఏం చేయలేదు తెలియక ఆ కొండ మీద నుంచి ఈమె కూడా దూకేశారు. ముగ్గురు ఎక్కడికక్కడ స్పాట్ డెడ్. వీడు పోతే పోయాడు, వీడితో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా చంపేశాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైకులు, ఫోన్ల కోసం షో ఆఫ్ అన్నమాట. ఆ షో ఆఫ్ కోసం ఇంట్లో వాళ్ళు చంపేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, అమ్మ నాన్న ఎన్ని అప్పులు చేసినా పర్లేదు, ఎన్ని బాధలు పడినా పర్లేదు, వీళ్ళు మాత్రం బాగుండాలి. ఏం బతుకులు రా ఇవి.